నూటికో కోటికో ఒక్కరు అనేది మనం సుదీర్ఘకాలంగా వింటూనే ఉంటాం. అయితే ఆ నూటికో కోటికో ఇద్దరు కాదు, ఒకళ్ళు కాదు, ఎందరో ఉంటారు అని చెప్పుకోవడానికి ప్రధాన కారణం ప్రత్యక్ష దర్పణం విస్సన్నపేట జిల్లా పరిషత్ హై స్కూల్ అని చెప్పాలి. ఎందుకనంటే డాక్టర్ ఎన్టీ వెంకటేశ్వరరావు లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యులు జగ్గవరపు రంగారెడ్డి, వీరితో పాటు లలితా రామకృష్ణ, ప్రస్తుత హెచ్ఎం, ఒకనాటి విద్యార్థిని, అదే స్కూల్లో చదువుకొని నేడు అదే హై స్కూల్కు హెచ్ఎంగా సేవలు అందిస్తున్న రంగా శోభారాణి, వీరితో పాటు హై స్కూల్ అభివృద్ధికి పూర్వ విద్యార్థుల సహాయ సహకారాలు 20 లక్షల రూపాయల వరకు రావటం, ఇదంతా కూడా సంతోషకరమైన విషయం అని చెప్పాలి. మరి గతంలో అడుగు లోతుండే క్లాస్ రూములను ఈరోజు వాస్తు ప్రకారం గ్రానైటు వేయటం అంటే మాటలు కాదు. అడుగు లేపి గ్రానైట్ వేశారు. వరండా కూడా సేమ్ అదే లెవెల్కి తీసుకొచ్చారు. దాంతోపాటు ఆట స్థలాన్ని కూడా వర్షపు నీరు చుక్క నిలవకోకుండా, బురద కాకోకుండా ఉండే విధంగా గ్రావెల్ మట్టి పోయటం జరిగింది. ఈరోజు 1947 తర్వాత 49వ సంవత్సరంలో, అంటే ఆగస్టు తర్వాత మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏర్పడిన హై స్కూల్ ఇది. స్వాతంత్రం వచ్చిన 2 సంవత్సరాలకే ఏర్పడిన హై స్కూల్ ఇది. అయితే ఆనాడు వారి లక్ష్యం, కావలి శంకర్రావు గారి కుటుంబీకులు లక్ష్యం ఏమిటంటే, ప్రస్తుతం ఉన్న ఏలూరు జిల్లా చింతలపూడి ఏరియా నుండి, శివాపురం నుండి ఇటు ఖమ్మం జిల్లా కందుకూరు, బన్నెపాడు నుండి వేంసూరు, ఇటు ఏకొండూరు మండలం, రెడ్డిగూడెం మండలం నుంచి కూడా ముసునూరు గోపారం నుండి కూడా ఇక్కడికి విద్యార్థులు చదువుకోవడానికి వచ్చేవాళ్ళని, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చదువుకున్న వేలాది మంది, లక్షలాది మంది అయ్యుండొచ్చు. వాళ్ళందరూ కూడా నేడు వారి తరాలు 1, 2, 3, 4, 5 తరాల వరకు కూడా అయ్యుండొచ్చు. వాళ్ళంతా కూడా ఉన్నతంగా, అత్యున్నత స్థాయిలో వారి వంశం ఉండటం జరుగుతోంది. దేశ విదేశాల్లో కూడా పలు పోస్టులలో, పలు వృత్తులలో లాయర్లుగా ఉండటం జరుగుతోంది. అదేవిధంగా ప్రొఫెసర్లుగా, ఇంజనీర్లుగా, పారిశ్రామికవేత్తలుగా, రైతులుగా ఉండటం జరిగింది. అయితే వారందరి ఆలోచనలు ఆనాడు కానీ ఈనాడు కానీ అభివృద్ధే లక్ష్యం. మేము చదువుకున్న బడి ఒక దేవాలయం లాంటిది, దాన్ని అభివృద్ధి చేద్దామనే లక్ష్యంగా వారి కుటుంబీకులు అందరూ కూడా, మా నాన్న చదివిన స్కూలు, మా తాత చదివిన స్కూలు, నేను చదివిన స్కూలు అని అనుకుంటూ వాళ్ళు హై స్కూల్ అభివృద్ధికి చేయూతనివ్వటం, ఈరోజు డ్రైనేజీ వ్యవస్థ కూడా మంచిగా చేయటం. మంచిగా అంటే 2 పక్కల సిమెంటు గోడ కట్టి డ్రైనేజీకి కూడా పైన బిళ్ళలు వేయటం జరిగింది. ప్రస్తుతం వచ్చిన సమస్య ఏంటంటే, ఆ బయట ఉన్న హై స్కూల్ ప్రాంగణానికి బయట ఉన్న డ్రైనేజీ పై షాపులకు రెంట్కి ఇచ్చి, ఆ ఇచ్చే తాత్కాలిక షాపులకు ఇచ్చే అమౌంట్ని హై స్కూల్ అభివృద్ధికి ఉపయోగించాలని అనుకోవడం జరుగుతోంది. దీని గురించి ఉపాధ్యాయులతో, విద్యా కమిటీతో, అదేవిధంగా అధికార తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీలతో పాటు ప్రతిపక్ష వైసీపీ, వామపక్షాలు, వారందరితో కూడా విడివిడిగా సమావేశమై వారి యొక్క ఆలోచనలను,
అభిరుచులను తెలుసుకొని హై స్కూల్ అభివృద్ధికి సహకరించాలని కోరనున్నట్టు తెలుస్తోంది. ఇది శుభపరిణామం కాబట్టి ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా అభివృద్ధికి దోహదం చేసే విషయాల్లో ప్రతి ఒక్కరూ కూడా మద్దతు తెలుపుతారనే నేను అనుకుంటున్నాను. దీనికి తగ్గట్టు పిఎం శ్రీ భవనం హై స్కూలుకు ఆగ్నేయ దిక్కున తయారవుతోంది. అది 66 లక్షల రూపాయలకు పైగా నిధులతో తయారు కావటం, దాంట్లో డిజిటల్ లైబ్రరీ, తర్వాత భౌతిక రసాయన ల్యాబులు, బోటనీ ల్యాబు ఇవన్నీ కూడా తయారు కావటం సంతోషకరమైన విషయం. వీటన్నిటిని మించి బాలికల కళాశాల కూడా ఉండటం శుభపరిణామని చెప్పాలి. గత వైభవానికి దీటుగా, గత వైభవం అంటే అప్పట్లో 2000 మంది పిల్లలు దాకా ఉండేవాళ్ళు, అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఆ స్థాయికి పెరుగుతోందని నేను ఆశిస్తున్నాను. నమస్కారాలతో సర్వేశ్వరరావు, BA పాలిటిక్స్, NTR జిల్లా.